ఈరోజు మొదటి ప్రశ్న, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లోని లార్డ్స్లో జరిగింది. రెండవ ప్రశ్న, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్, దక్షిణాఫ్రికా నిలిచింది. ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇది 3వ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్. మొదటిసారి 2021లో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించగా, రెండవసారి 2023లో భారత్పైనే ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. మూడవ ప్రశ్న, దక్షిణాఫ్రికాకు ఇది ఎన్నో ఐసీసీ ట్రోఫీ? ఇది రెండవది. గతంలో 1998లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నెగ్గిన 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టెస్టు ఛాంపియన్ ట్రోఫీని నెగ్గడం జరిగింది. నాలుగవ ప్రశ్న, తెలంగాణ ఆర్టీసీలో మొదటి మహిళా బస్ డ్రైవర్గా ఎవరు విధుల్లో చేరారు? ఆన్సర్, సరిత. ఈమె హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు బస్సును నడపడం జరిగింది. ఐదవ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ఏ పేరుతో ఇస్తుంది? ఆన్సర్, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో ఇస్తుంది. ఆరవ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024కు సంబంధించి ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఆన్సర్, కల్కి 2898 ఏడి నిలవడం జరిగింది. ఏడవ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024కు ఉత్తమ నటుడుగా ఎవరు నిలిచారు? ఆన్సర్, అల్లు అర్జున్. పుష్ప 2 చిత్రానికి ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఎనిమిదవ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024కు సంబంధించి ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, నివేదా థామస్. ఈమె 35 చిన్న కథ కాదు అనే చిత్రానికి ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. తొమ్మిదవ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024కు సంబంధించి ఉత్తమ దర్శకుడుగా ఎవరు అవార్డును గెలుచుకోవడం జరిగింది? ఆన్సర్, నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడి చిత్రానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. పదవ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024లో అత్యధిక పురస్కారాలు గెలుచుకున్న చిత్రం ఏది? కల్కి 2898 ఏడి మరియు లక్కీ భాస్కర్ చిత్రాలు చెరి 4 పురస్కారాలు గెలుచుకోవడం జరిగింది. 11వ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఏది నిలిచింది? ఆన్సర్, కమిటీ కుర్రోళ్ళు చిత్రం నిలిచింది. 12వ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఉత్తమ చారిత్రక చిత్రంగా ఏ చిత్రం అవార్డు పొందింది? ఆన్సర్, రజాకార్. 13వ ప్రశ్న, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఉత్తమ బాలల చిత్రం అవార్డును ఏ చిత్రం పొందింది? ఆన్సర్, 35 చిన్న కథ కాదు. 14వ క్వశ్చన్, తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? ఆన్సర్, ఆయ్. 15వ ప్రశ్న, దేశంలో టెలిఫోన్లు, మొబైల్ ఫోన్ల సంఖ్య ఎంత ఉన్నట్లు టెలికాం విభాగం తన నివేదికలో పేర్కొంది? ఆన్సర్, 119.30 కోట్లు ఉన్నట్లుగా పేర్కొంది. 16వ ప్రశ్న, దేశంలో మొబైల్ వినియోగదారుల్లో ఎంతమంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు? ఆన్సర్, 68.19%, అనగా సుమారు 95 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. 17వ ప్రశ్న, దేశంలో ప్రతి నెల సగటున ఒక వినియోగదారుడు ఎంత డేటా వినియోగిస్తున్నాడు? ఆన్సర్, 19.30 గిగాబైట్స్ వినియోగిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది.